బంగ్లాదేశ్లో ఆందోళనకారుల విధ్వంసకాండ ఆగడం లేదు. నిరసనకారుల అల్లర్లతో అట్టుడుగుతోంది. దేశ రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. మైనార్టీ వర్గాలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. దీంతో అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. బంగ్లా పార్లమెంట్తో పాటు హసీనా మంత్రుల ఇళ్లలో చేరి విధ్వంసం సృష్టించారు. అలాగే ఢాకాలోని ఇస్కాన్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. గణ భవన్లోని సామాగ్రినంతా ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. కుర్చీలను, సోఫాలు, బట్టలతో సహా అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అలాగే ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 400 మందికి పైగా మృతి చెందగా నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఉంటున్న హిండెన్ ఎయిర్ బేస్ దగ్గర భద్రతను మరింత పెంచింది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాదేశ్లో హింసాత్మక పరిణామాలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ తరలివచ్చి ఘజియాబాద్లోని హిండెన్ ఎయిర్ బేస్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హిండెన్ ఎయిర్ బేస్ లోనికి 2 వీఐపీ మెర్సిడెస్ బెంజ్ కార్లను పంపింది. దేశ అధ్యక్షులు గవర్నర్లు ఉపయోగించే ప్రభుత్వ చిహ్నం ఉన్న వీఐపీ కార్లను లోపలికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను షిఫ్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.